అయితే ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మాత్రం నిలదొక్కుంటే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, కొంత మరొకసారి మెరుగుపడితే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు అంతా కూడా ధీమా వ్యక్తం చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారు. ప్రతి 100 మందికి ఒక మాజీ ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డివిజన్ల వారీగా ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించినప్పటికీ కూడా ఎక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ యొక్క హవా అయితే కొనసాగలేదని చెప్పాలి. ఇప్పటివరకు 6 రౌండ్ పూర్తవుతుంది. 6 రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోనే కొనసాగుతుంది. వచ్చేటువంటి రౌండ్స్ లో కూడా యూసుఫ్ గూడతో పాటు మరికొన్ని డివిజన్ లో ఉన్నటువంటి రౌండ్స్ కి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే యూసుఫ్ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఉన్నటువంటి ప్లేస్ తో కావచ్చు, నవీన్ యాదవ్ కొంత అక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ కి మరొకసారి ఆధిక్యం కనబరుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు అంచనాలు వేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం అక్కడ కూడా ఖచ్చితంగా పోటీ ఇవ్వలేదు, అంటే ఆధిక్యంలోకి రాలేదు అని చెప్పేసి మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే